లక్ష డబ్బులు వేల గొంతులు వేయర దండోరా దండోరా న్యాయమైన మన మాట కోసం తిరగర ఊరూరా మోగించర దండోరా లక్ష డబ్బులు వేల గొంతులు వేయర దండోరా దరువేర దండోరా లక్ష డబ్బులు వేల గొంతులు వేయర దండోరా దరువేర దండోరా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో సాధనలో భాగంగా సుప్రీంకోర్టు నుంచి ఏదైతే ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామో ఆ సాధించుకున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట నిండు శాసనసభలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడ ఎవరు చేయకుండా మొట్టమొదటగా తెలంగాణనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతుంది, ఈ ఉద్యోగ నియామకాలలోనే ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తామని చెప్పేసి నిండు శాసనసభలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి వెంటనే మాలల ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగ నియామక పత్రాలలో మరి మోసం చేయడం జరిగింది. కానీ ఈ 2 నెలలుగా జరుగుతున్న లక్ష డప్పులు వేల గంతుల కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏది ఏమైనా ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతానని చెప్పేసి మరి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మొన్న గతంలో శాసనసభలో హామీ ఇచ్చి మళ్ళీ మోసం చేసిన ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వచ్చే నెల 7న మరి లక్ష డప్పులు వేల గంతులతో హైదరాబాద్ లో మరి భారీ ప్రదర్శన జరుగుతా ఉంది. ఆ ప్రదర్శన జరగక ముందే సీఎం రేవంత్ రెడ్డి మరి చొరవ తీసుకొని ఎస్సీ వర్గీకరణకు మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మొదటి వారంలో చేస్తానన్నారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే విజయోత్సవ సభ చేసుకుంటారు మాదిగలు, లేదు ఈ 7 లోపల చేసుకోకపోతే ప్రభుత్వంపై చావుడప్పు మోగిస్తారు మాదిగలు అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాదిగలంతా రాజకీయాలను పక్కకు పెట్టి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ప్రతి ఒక్క మాదిగా మరి సంకన డప్పేసుకొని హైదరాబాద్ తల్లిరు అవ్వాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.